మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీటెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. తప్పుల తడాక హాల్ టికెట్లు అని చెప్పుకోవచ్చు. ఒక జిల్లా అభ్యర్థిని పట్టుకెళ్ళి వేరే జిల్లాలో పడేశారు. దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. సర్వర్ కొద్దిగా బిజీగా ఉంది కాబట్టి అయిన తర్వాత మీకు ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని వస్తాయి. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ బిఎడ్ వాళ్ళకి సంబంధించి పేపర్ 1కి సంబంధించి కూడా హాల్ టికెట్స్ అనేవి రావడం గమనార్హం. ఇక్కడ పేపర్ సెలెక్ట్ చేసుకోండి. పేపర్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు దాన్ని సేవ్ అయినా చేసుకోవచ్చు లేదా ప్రింట్ అయినా తీసుకోవచ్చు. ఎంత దారుణం అంటే ఒక జిల్లా అభ్యర్థిని పట్టుకెళ్ళి వేరే జిల్లాలో పడేయడం. కొన్ని వేల మంది అభ్యర్థులకి పాఠశాల విద్యాశాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు, మెంటల్ టార్చర్ పెడుతూ ఉన్నారు. ఒక జిల్లా అభ్యర్థిని పట్టుకెళ్ళి వేరొక జిల్లాలో, ఎక్కడో పక్క జిల్లాలో కూడా కాదు, కడప జిల్లా వాళ్ళని అటుకుపెళ్ళి చిత్తూరులో పడేయడం, చిత్తూరు వాళ్ళని అటుకొచ్చి కడపలో పడేయడం. ఈస్ట్ గోదావరి అభ్యర్థులకి ఎక్కడో విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తామని చెప్పి ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి తీసుకుని వీళ్ళ ఇష్టారాజ్యంగా హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేశారు. తక్షణమే పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించవలసిన అవసరం ఉంది. సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించవలసిన అవసరం ఉంది. మీరు 750 రూపాయలు ఫీజు అనేది గుంజుకుని ఎక్కడో దూరపు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. గర్భిణీ స్త్రీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పిల్లలతో అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు కనీసం అవగాహన లేకుండా, కనీసం ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలను డిఎస్సి అభ్యర్థులను బంతాట ఆడుకుంటూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన చర్య. మీరు 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది తీసుకున్నారు కాబట్టి మీరు సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష కేంద్రం కేటాయించాలి. దీనికి సంబంధించి హాల్ టికెట్స్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. దానికి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఇక్కడైతే అందించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. హాల్ టికెట్తో పాటుగా బ్లూ లేదా బ్లాక్ పెన్తో తప్ప మిగిలిన ఏమీ కూడా అనుమతించమంటూ కూడా దీనికి సంబంధించి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెయిన్గా మీ క్యాండిడేట్ నేమ్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇచ్చున్నారు. ఒకవేళ టెట్ హాల్ టికెట్లో మీ సిగ్నేచర్ ఫోటోలు రాకపోయినా, దానికి సంబంధించి క్యాండిడేట్ నేమ్లో ఏదైనా తప్పున్నా మీరు గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకుని ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ సెంటర్ వద్ద నామినల్ రోల్తో మీరు సంతకం చేసేటప్పుడు సరిచూసుకోవాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. అందరి దగ్గర ఆధార్ కార్డ్, ఒరిజినల్ కార్డు ఉంటుంది కాబట్టి ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. జిరాక్స్లు అవి పని చేయవు. ఒరిజినల్ పాన్ కార్డ్ కానీ లేదా ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, చివరిగా చదివిన కళాశాలలో జారీ చేసిన విద్యార్థి ఐడి కార్డు కానీ, అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకువెళ్తారు, ప్రాబ్లం లేదు. హాల్ టికెట్లో స్పష్టమైన ఫోటో లేని అభ్యర్థులు తప్పనిసరిగా అండర్టేకింగ్ టెస్ట్లో కనిపించడానికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా తీసుకురావాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. మార్నింగ్ సెషన్లో పరీక్ష రాసే వాళ్ళకి సంబంధించి 7:30కి పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్ చేసుకోవాలి. 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేశారు కాబట్టి, వీళ్ళు ఇష్టారాజ్యంగా హాల్ టికెట్స్ అనేవి ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా మళ్ళీ అప్డేట్ వస్తే నేను తప్పకుండా మీకైతే తెలియజేస్తాను. గేట్ క్లోజ్ అయిన తర్వాత ఎవరిని కూడా అనుమతించమని ఈ విధంగా చాలా రకాల నిబంధనలు, చాలా రకాల సూచనలు ఇక్కడ చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లారిటీగా చదువుకోండి. మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆఫ్టర్నూన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు 12 గంటలకి ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకోవాలి. ఏ ఎలక్ట్రికల్ డివైజ్లను కూడా అనుమతించమని చెప్పేసి ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. పరీక్ష హాలు వెలుపల వీలైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు నష్టపోతే నిర్వాహకులకు ఎటువంటి బాధ్యత లేదంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఓకే, ఇవన్నీ కూడా హడావిడి కార్యక్రమంలో అందరికీ తెలిసినవే. మెయిన్గా తనిఖీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేస్తున్నారు, మీరైతే చెక్ చేసుకోండి. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు 40% మరియు అంతకంటే ఎక్కువగా వికలాంగ అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సంబంధించిన 2 చేతులు లేని వారికి కానివ్వండి లేఖరి సహాయం అనుమతించబడును అంటూ కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి పరీక్ష కేంద్రంలోకి అడుగు పెట్టిన తర్వాత బయటికి అనుమతించినట్టు కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీకు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సమస్యలు తలెత్తినట్లయితే సాంకేతిక సమస్యలకు సంబంధించి ఇన్విజిలేటర్ని సంప్రదించాలంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష హాల్లో కఠినమైన ఏవైతే మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి వాటికి సంబంధించి పేపర్లు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక వచ్చి బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్తో పాటుగా హాల్ టికెట్ జిరాక్స్తో పాటుగా, హాల్ టికెట్ జిరాక్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయినా పర్లేదు, కలర్ జిరాక్స్ అయినా పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జిరాక్స్ విషయంలో మీరు ఏదైనా తీసుకువెళ్ళచ్చు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి
ఓకే గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ ఏదైనా వచ్చినట్లయితే దాని గురించి కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన ramramesh.education.in అనే వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. మీరు టెస్ట్ ఓపెన్ చేసి లాస్ట్లో ఫినిష్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది అక్కడే చూపిస్తుంది. కాబట్టి ramramesh.education.in వెబ్సైట్లో కానీ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.